లైఫ్ కొన్నిసార్లు కామెడీగా అనిపిస్తుంటది కదా. కంట్రోల్ అంతా నీ చేతిలోనే ఉందనుకుంటావు, కానీ 1% కూడా నీ చేతిలో ఉండదు. 2018 నా కాలేజ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా 2 months లోనే జాబ్ లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన 4 months కి నా లోపల ఉన్నాడు, నువ్వు చేయాల్సింది కాదు, డూ సంథింగ్ న్యూ అని చెప్తూనే ఉండేవాడు. సరే వాడి మాట మనం ఎందుకు కాదనాలని చిన్న చిన్న బిజినెస్లు చాలానే స్టార్ట్ చేశాను. ఒక హైవే ఎక్కే ముందు మలుపులన్నీ దాటుకుని వెళ్ళాలంటారు కదా, అలా స్పిర్లినా అనే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఈ చిన్న చిన్న మలుపులన్నీ దాటుకుంటూ వచ్చా. స్పిర్లినా స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా, నువ్వు చేయగలిగింది ఇదే, ఇంకా నువ్వు ఇంతకు మించి ఏం చేయలేవు, ఏం చేసినా సరే దీంట్లోనే నిలబడగలగాలి అని. ఇప్పటికి నేను స్పిర్లినా స్టార్ట్ చేసి 5 years అవుతుంది. ఈ 5 years లో నాకు నేను అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చాయి. మనీ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, లేకపోతే ఢిల్లీ కలెక్టర్ మన ప్లాన్ చూడడానికి రావడం ఏంటి. అండ్ ఎస్పెషల్లీ చాలా టైం ఉండేది, బికాస్ రోజు మొత్తం మీద హార్డ్లీ ఒక 4 hours పని చేసే వాళ్ళని స్పిర్లినా కోసం. మిగతా టైం అంతా ఫ్రీ అంటే కస్టమర్స్ అండ్ క్లయింట్స్ తో ఓన్లీ కాల్స్ మాట్లాడడం. ఆ ఫేస్ చాలా బాగుండేది, రిలాక్స్ గా, చిల్ గా. బట్ ఎప్పుడైతే ఆర్వా స్టార్ట్ చేసామో ఫస్ట్ గేర్ లో వెళ్తున్న నా లైఫ్ ని టాప్ గేర్ లోకి తీసుకొచ్చింది. ఒకటే పరుగులు. అయినా సరే నాకు ఇది నచ్చింది. చూద్దాం ఈ కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. సరే మరి ఉంటాను, బాయ్.